వృషభ రాశి వాళ్ళనే కనుక చూసినట్టయితే వృషభానికి 11 ఆదాయం, 5 ఖర్చు, 1 రాజపూజ్యం, 3 అవమానం. వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చాలా బాగా ఉన్నాయి. మే నుంచి వీళ్లకు గురుబలం వస్తుంది. గురువు 2ంటికి వస్తూ ఉన్నాడు. శని కూడా 11వ స్థితికి వస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్లకు అన్నిటా శుభాలే జరుగుతాయని చెప్పని మనం ఆశించవచ్చు. ముఖ్యంగా ఎవరైతే పెళ్లి కావాలని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో అట్లాంటి వాళ్లకు ఈ సంవత్సరం పెళ్లిళ్ళు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలని కానీ, నూతనంగా స్థలం కొనుగోలు చేయాలని కానీ ఆలోచిస్తున్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం వాళ్ళ కోరిక నెరవేరేటటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరం శుభప్రదమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే వీళ్లకు కేతుగ్రహము కొంచెం అననుకూలంగా ఉండడం వల్ల కేతు ద్వారా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కేతుగ్రహం ద్వారా వచ్చేటటువంటి మనోవ్యధ కానీ, మనోవ్యాకులత కానీ తొలగిపోవడం కోసం, ఆటంకాలు తొలగిపోవడం కోసం వీళ్ళు మంగళవారం రోజున 750 గ్రాముల ఉలువలు నవగ్రహాల ప్రదక్షిణ చేసి ఏదైనా అర్చకుడికి దానం ఇవ్వడం అనేటటువంటిది శుభాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కేతు గ్రహం యొక్క ప్రీతి కోసం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా వృషభ రాశి వాళ్లకు మరింత మెరుగైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు.